ప్రతి ఒక్కరికి బేబీ బంప్‌తో బ్యూటిఫుల్ మెమోరీస్ కావాలి అనుకుంటారు. ఫైనల్లీ నాకు కూడా అది వర్కౌట్ అయింది. 8థ్ మంత్‌లో నా ఫోటోషూట్ అయితే జరిగింది. మంచి ఫోటోగ్రాఫర్ దగ్గర ఫోటోస్ అన్నీ చాలా క్లారిటీగా ఉండాలి. ఈ బేబీ బంప్‌తో తీసుకున్న సింగిల్ ఫోటోషూట్ అయినా సరే చాలా మెమరీగా ఉండాలి అనుకున్నాను. అందుకని 8థ్ మంత్‌లో పక్కాగా ప్లాన్ చేసి మా ఇంటి దగ్గర నుంచి లాంగ్ ఉన్నా సరే వెళ్ళాననమాట. ఇంతకీ నా ఫోటోషూట్ ఎలా జరిగింది? అలానే ఫోటోషూట్ కోసం నేను ఏమేమి వెతికాను అన్నది కూడా లాస్ట్ వీడియోలో పెట్టాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. ఒక్కసారి చెక్ చేయండి. అలానే ఈ ఫోటోషూట్ ఎలా జరిగింది అన్నది ఈ వ్లాగ్‌లో చూసేయండి. ఇదేంటో స్టూడియో లానే అనిపించట్లేదు. మనకి సిటీస్‌లో ఇలానే ఉంటాయి అనుకోండి. చిన్న చిన్న ప్లేసెస్‌లోనే సెట్ చేస్తారు. ఇది స్టూడియో నేమ్ అన్నమాట. ఎల్ ఎల్ ఫోటోగ్రాఫో స్టూడియో అంట. సో వచ్చాము. చూడాలి నెక్స్ట్ ఫోటోషూట్ ఎలా అవుతుంది ఏంటని. ఇక నేను ఫోటోషూట్‌కి వెళ్ళినప్పుడు నా లుక్ ఇలా ఉంది. ఆఫ్టర్ మేకప్ ఎలా ఉందో చూడండి. ఇక నేను ఫోటోషూట్‌కి వెళ్ళింది ఎల్ ఫోటోగ్రఫీ స్టూడియో అనమాట. ఇది మేకప్ రూమ్. అలానే ఇది వచ్చేసి ఫోటో స్టూడియో. ఇక్కడే మనకి థీమ్స్ అన్ని సెట్ చేసి ఫోటోస్ అనేవి యాడ్ చేస్తారనమాట. ఇక్కడ ఉన్న ప్రతి థీమ్ కూడా వీళ్ళు యూజ్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. కొంతమంది ఏంటంటే కొన్ని థీమ్సే యూజ్ చేస్తామని చెప్తారు. ఇంక నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను తీసుకుంది 2 గౌన్స్ ప్యాకేజ్ అనమాట. కానీ వీళ్ళైతే 3 తెచ్చి చూపించారు. నేను అడిగిన పీడిఎఫ్ చూసి నేను సెలెక్ట్ చేసుకుంటే, అందులో ఒకటి ఈ గ్రీన్ కలర్ ఫ్రాక్ అనమాట. సో, ఇది నేను ఫైనల్ చేసుకున్న అవుట్‌ఫిట్ ఒకటి. అయితే వీళ్ళు 3 అడిగాను కదా! అందులో ఒకటి వైట్ కూడా అడిగాననమాట. వైట్ కొంచెం ప్రిన్సెస్ లుక్ అలా ఉంటుందనుకున్నాను. కానీ ఎందుకో నాకు అది కంప్లీట్ స్లీవ్‌లెస్ ఉంది. సో, నాకు అంత కంఫర్ట్‌గా అనిపించలేదు. అందుకని నేను ఈ వైట్‌ని స్కిప్ చేశాననమాట. ఆ గ్రీన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఈ వైట్ స్కిప్ చేసి తర్వాత ఏంటంటే ఫ్రాక్ ఎగరేస్తూ ఫోటోస్ వస్తాయి కదా! లాంగ్ ఫ్రాక్ ఉందనమాట ఒకటి ఈ బ్రౌన్ కలర్‌ది. సో, ఇది మా హస్బెండ్ అవుట్‌ఫిట్‌కి కూడా మ్యాచ్ అవుతుందని చెప్పి నేను ఈ ఫ్రాక్ సెలెక్ట్ చేసుకున్నాను. మోస్ట్‌లీ ఈ ఫోటోగ్రాఫర్ దగ్గర అందరూ కూడా ఈ ఫ్రాక్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. పిక్స్ చాలా బాగా వస్తున్నాయన్నమాట. సో, పిక్స్ ఎలా వచ్చాయన్నది కూడా నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేస్తాను చూడండి. అయితే మేకప్, హెయిర్ డూ నేను సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్‌లో ఇంక్లూడ్ కాబట్టి ఒకరు మేకప్ అలానే ఒకరు హెయిర్ డూ అన్నది చేశారనమాట. వీళ్ళనే నేను సీమంతం కూడా ఫైనల్ చేసుకున్నాను. వీళ్ళు చాలా పేషెన్స్‌గా, చాలా నీట్‌గా నాకు మేకప్ చేసినట్టు అనిపించింది. ఇంకా హెయిర్ డూ విషయానికొస్తే జస్ట్ నేను తీసుకెళ్ళిన ఎక్స్‌టెన్షన్ యాడ్ చేయించి, కర్ల్ చేయించాననమాట హెయిర్ అంతే. హెయిర్‌కి నేను పెద్దగా ఏం ఎక్స్‌ట్రాస్ యాడ్ చేయలేదు. ఎందుకంటే ఫోటోషూట్ కాబట్టి హెయిర్ అనేది లీవ్ చేసుకుంటేనే బావుంటది. ముడి వేసినట్టు అలా ఉంటే అంత లుక్ రాదు. నా ఫేస్‌కైతే ఈ హెయిర్ స్టైలే బావుంటుంది అనిపించింది. సో, టోటల్ మేకప్ చూడ్డానికి నాకు చాలా హెవీగా అనిపించింది. కానీ ఫోటోస్‌కి మాత్రం చాలా ఎలిగెంట్‌గా వచ్చింది. చూసినప్పుడు పౌడరీగా ఉందని ఫీల్ అవ్వద్దు. ఫోటోస్‌కి అది సెట్ అవుతుందని చెప్పి వాళ్ళే నాకు సజెస్ట్ చేశారు. అలానే ఐ లాషెస్ అలాంటివి కూడా పెట్టారనమాట. ఫస్ట్ టైం నేను అలా ట్రై చేశాను. నిజంగా ఇక్కడ చూడండి నా మేకప్ చాలా వర్స్ట్‌గా నాకు అనిపిస్తది ఈ వీడియోలోని. కానీ హెయిర్ అయితే నాకు ఓకే, ఓకే అనిపించింది. ఇక్కడ మేకప్ లుక్ ఎలా ఉంది అనేది చెప్పండి. అలానే ఫోటోషూట్ చేసేటప్పుడు ఫోటోస్‌లో ఎలా వచ్చింది? మేకప్ అనేది సెట్ అయిందా లేదా అన్నది మీరు నాతో కామెంట్ చేయండి. అవుట్‌ఫిట్ చేంజ్ చేశాక లుక్ అనేది కొంచెం ప్రెట్టీగా అనిపించింది. ఇక్కడ మీరు చూడొచ్చు. నేను గ్రీన్ కలర్ అవుట్‌ఫిట్ అన్నది వేసుకున్నాను. ఒక షూట్‌కి ఇది యాడ్ చేశారు నాకు. సో, గ్రీన్ కలర్ దాంతో బ్యాక్‌గ్రౌండ్ థీమ్ వచ్చేసి కమల పువ్వులతో అలా వచ్చింది. ఆ తర్వాత ఈ వీడియోస్ అన్నీ కూడా వాళ్ళు ఇన్‌స్టాలో పోస్ట్ చేసేందుకు తీసుకున్నారు. ఆ తర్వాత ఈ వీడియోస్ కూడా వాళ్ళు తీసినవే అనమాట. వాళ్ళు ఇన్‌స్టాలో పోస్ట్ చేయడానికి. సో, ఇక్కడ మా హస్బెండ్, నేను కలిసి సెకండ్ అవుట్‌ఫిట్‌లో దిగిన ఫోటోస్ ఇవన్నీ. నిజంగా ఈ వీడియో క్లిప్స్ అంత క్లారిటీ లేవు కానీ, ఫోటోస్ అయితే చాలా చాలా కలర్‌ఫుల్‌గా వచ్చాయన్నమాట. ఈ ఫోటోగ్రఫీ నాకు చాలా బాగా నచ్చింది. సో, ఫోటోగ్రఫీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అన్నది నేను లాస్ట్ వీడియోలో అయితే చాలా క్లియర్‌గా పెట్టాను. మీరేమేమి క్యారీ చేయాల్సి ఉంటుంది, ఫోటోగ్రఫీ ఎలా ఉంటుంది, ఎంత టైం పడుతుంది ఇదంతా కూడాని. నిజంగా ఫోటోషూట్ అని నేను చాలా చాలా ఎక్సైట్ అయ్యి వెళ్ళాను కానీ, నాకు కడుపు మాడిపోయిందనుకోండి. ఇంటి నుంచి 10:30కి స్టార్ట్ అయ్యాను బ్రేక్‌ఫాస్ట్ అది చేసి. సో, నేను ఏ ఫుడ్స్ క్యారీ చేయలేదు.
వెళ్ళగానే తినేసి ఫోటోషూట్‌కి వెళ్తాను అనుకున్నాను కానీ అన్‌ఫార్చునేట్‌గా టైం సరిపోలేదు. దానివల్ల ఏంటంటే ఈ ఫోటోషూట్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 5:30 అట్లా అయిపోయిందనమాట. నా బేబీ నాకెంత సపోర్ట్ చేసిందంటే లిటరల్లీ ఆ రోజు నాకు ఆకలి అంత అనిపించలేదు. బేబీ కిక్స్ గాని అలాంటివి కూడా చాలా డిస్టర్బెన్స్ అలాంటివి ఏమీ లేకుండే. చాలా చాలా ప్లెజెంట్‌గా అయిపోయింది కానీ నాకు ఫుల్ ఆకలైతే వేస్తుండే అనమాట. మరి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి ఈవినింగ్ 5:30 వరకు ఓన్లీ వాటర్‌తో ఉండడం అంటే అది ఇది కాదు. అంత ఈజీ కాదు. సో, ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఫోటోషూట్‌కి వెళ్తే ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. మీరు అక్కడికెళ్ళాక తింటాంలే అనేది వద్దు. క్యారీ చేయండి ఫుడ్స్ అనేవి. నేను ఆ రోజు క్యారీ చేయలేదు. చాలా పెద్ద మిస్టేక్ చేశాను అనిపించింది నాకు. సో, ఇంకా ఫోటోషూట్ అయితే అదంతా కంప్లీట్ అయిన తర్వాత 5:30కి వెళ్ళి ఫుడ్ అయితే తిన్నాము. అలాంటి వర్స్ట్ సిట్యుయేషన్ అయింది. కానీ ఫోటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంక ఆ టైంలో 5:30 టైంలో ఏ హోటల్స్ కూడా లేవు. నార్మల్ ఒక హోటల్‌కి వెళ్ళాము. వెళ్ళి ఇంకా డైట్ అని, ఈ ఫుడ్ అని, ఆ ఫుడ్ అని లేదు. అక్కడ ఏది దొరికితే అది తినాలి అన్నంత ఆకలైపోయిందనమాట. నాతో పాటు మా హస్బెండ్ గూడా పాపం ఆకలితోనే ఉన్నారు. అక్కడ షూట్‌లో కూడా వాళ్ళేం ప్రొవైడ్ చేయలేదు. మినిమమ్ ఒక కాఫీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అదొకటి నాకు డిసప్పాయింటింగ్‌గా అనిపిచ్చింది. సో, ఇంక వెళ్ళిన తర్వాత మంచిగా అక్కడ బిర్యానీ ఒక్కటే అవైలబుల్‌గా ఉంది. బిర్యానీ ఆర్డర్ చేసుకొని హ్యాపీగా ఫుల్ ఫ్లెడ్జ్‌గా తిన్నాము. తిన్నాక స్టార్ట్ అయిన తర్వాత కూడా మళ్ళా రెయిన్ స్టార్ట్ అయింది. ఇంటికొచ్చేసరికి 9 అయ్యింది. సో, ప్రెగ్నెంట్ విమెన్ ఫోటోషూట్ ప్లాన్ చేయడం తప్పులేదు కానీ ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఫుడ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి కాబట్టి ఫుడ్ అనేది తీసుకోండి. అలానే మా ఫోటోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేసి చెప్పండి.